న్యాయము అన్నా మేము న్యాయం అడిగే వరకే, న్యాయం ఇయ్యకపోతే మాత్రం బొంద పెట్టేది ఉన్నది న్యాయం ఇక్కడ. ఎందుకంటే ఈ పొట్టోడు ఆంధ్రాలో తెలంగాణలో అక్కడనేమో కేంద్రంలో, కాబట్టి వీళ్ళని వదిలిపెట్టేది లేదు. ఏం కావాలనేది ఏం లేదన్న. 3 నెలల నుంచి అమ్మాయిని మత్తు పదార్థాలు ఇచ్చి అమ్మాయిని ఖరాబ్ చేసిండు బండి సంజయ్ కొడుకు. హిందూ అంటాడు బండి సంజయ్ కొడుకు, కాబట్టి హిందూ మళ్ళా ఎక్కడ వరకు హిందువులను ఇంతవరకు అరాచకాలు చేస్తారు. మళ్ళీ ఇట్లాంటి బడే బాబులకు కొడుకులను ఏం చేసినా కానీ వదిలిపెట్టేస్తారా? వీళ్ళు న్యాయం చేయకపోతే మాత్రం తెలంగాణ ప్రజలము ఖచ్చితంగా, తెలంగాణ ఆడబిడ్డలము మా బీఆర్ఎస్ నుంచి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా పోయి కూర్చొని బండి సంజయ్ కొడుకును మాత్రం లోపల వేయించేదే ఉన్నది. బండి సంజయ్ది బర్తరఫ్ చేయండి, వానికి ఇచ్చిన హోంశాఖ అది ఏందో అది బర్తరఫ్ చేయండి. ఇంకా ఏమి చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏమి చేయలేదు. పోలీసులను అడిగితే కూడా వాళ్ళు ఏది కరెక్ట్ మాకు జవాబు చెప్తలేరు. వాళ్ళకు శిక్ష పడకపోతే శిక్ష మేమిస్తాం. బండి సంజయ్ బిడ్డ అర్థమవుతుందా? సవాల్ ఇస్తున్నా నీకు, మేము శిక్షిస్తాం. గుర్తుపెట్టుకో, నువ్వు మీకు శిక్ష ఎవరిస్తారా? న్యాయాన్ని పొందబెట్టిన వాళ్ళు వీళ్ళు. న్యాయ అంటారు కదా, న్యాయ వ్యవస్థను పొందబెట్టిరు భారతదేశంలో. మేము ప్రజలను శిక్షిస్తాం, గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా నేను అన్న నచ్చినా అని చెప్పిన అన్ననేమో కాళ్ళు చెవులు కండ్లు మూసుకొని కూర్చుంటున్నాడు. 17 ఏళ్ల మైనర్ బాలికను కేంద్ర మంత్రి కొడుకు ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొలిపిండో అందరికీ తెలిసిన విషయమే. 3 ఏళ్ల నుంచి ఆ తల్లిదండ్రులు ఏ విధంగా చిత్రహింసలు భరించి పోలీసుల చుట్టూ తిరిగినా కూడా కేసు బుక్ చేయలేదు. కానీ ఇదంతా ఏటో అవుతుందనేసి కరీంనగర్ లా అమ్మాయి మీద ఫోక్సో అది హనీ ట్రాప్ కేసు పెట్టి ఇక్కడ మళ్ళీ ఏదో చిన్న కేసులు పెట్టి, అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటిది? 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయాలి. కానీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు ఉంటే, ధర్మం ఉంటే బండి సంజయ్ అనేటోడు రాజకీయంగా సున్నా అయిపోతాడు. వాళ్ళ కొడుకు కూడా శిక్ష పడుతుందని నమ్ముతానా. బేటీ బచావో బేటీ పడావో నినాదాలు బయట చేసి తిరుగుడు కాదు. బేటీలను మీరు కూడా కాపాడాలని నిరూపించుకోండి. ఈ రోజు మోడీ వస్తున్నాడు, ఆ మోడీ గారికి మేము అడుగుతున్నాము, కేంద్ర మంత్రి వర్యులను బర్తరాఫ్ చేసి ఆ కేంద్ర మంత్రి వర్యునైన ఎంపీ పోస్ట్ కు రాజీనామా చేయాలని కోరుకుంటాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఏదో సెక్షన్ పెట్టాం 2 అంటారు. ఆ సెక్షన్ లో మేము లీగల్ అడ్వైజర్ ఫోన్ చేసాం, అవి స్టేషన్ బెయిల్ అంటున్నారు. నేను సిఐ గారిని అడుగుతున్నాను, ఏ మామూలు ఒక మహిళకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే నిజంగా అక్కడ కరీంనగర్ లోనేమో ఆమె టాప్ లోకి దించిందని కేసు పెట్టించారు. అక్కడ నుండి అక్కడ పెట్టంగానే మీరు ఇక్కడ ఏం చేశారు? ఏదో ఒక సెక్షన్లు 2 పెట్టకపోతే ఎట్లా ఊపారని 2 సెక్షన్లు పెట్టారు. ఎందుకు? ఉన్నత స్థాయి అతని కొడుకు కాబట్టి. మేము సిఐ గారిని అడుగుతున్నాము, అయ్యా ఒక 17 ఏళ్ల అమ్మాయికి ఈ రోజు అదే అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న చట్టాల ప్రకారమే అడుగుతున్నాము. ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంలో భాగంగా మేము అడుగుతున్నాము, ఒక తల్లిగా ఒక ఆడపిల్లకు మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఎలాంటి యాక్షన్ ఉంటది, ఎలాంటి సీరియస్ గా అక్కడకక్కడే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు మీరు. మరి ఇప్పుడు 90 రోజులు అయ్యింది. ఒక మహిళ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అంటున్నాడు సిఐ గారు, వాళ్లకు మీరు పెట్టియాలంటే మీరు లీగల్ గా ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం జరిగిందో అడుక్కుంటూ అప్లికేషన్ రాయించుకొని వెంటనే అరెస్ట్ చేయొచ్చు. లెటర్ రాశారు, వాళ్ళకి తోసింది రాశారండి. బాధితులు ఎట్లా వస్తారంటే అది సిఐ గారికి తెలియదు ఏం కాదు, ప్రతి స్టేషన్ లో జరిగేది అదే. ఫస్ట్ ఆవేదన, బాధ, భయం వీటితోని వస్తారు. మాకు ఇట్లా అయింది సార్ అంటారు, 2 మాటలు. ఏం జరిగింది? ఇది జరిగింది, వాడు మా పిల్ల మీద అత్యాచారం చేసిండు, మా పిల్ల లొంగకపోతే బలాత్కారం చేసిండు, మత్తు ఇచ్చిండు, మత్తుతోని కొంతమంది ఫ్రెండ్స్ తెచ్చాడు, ఇన్ని రకాలుగా మా పిల్లని వాడుకున్నాడు, 50,000 ఇచ్చినా అని ఇప్పుడు చెప్తున్నాడు. ఏ తప్పు లేకుంటే బండి సంజయ్ కొడుకు 50,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ అమ్మాయికి ఇచ్చినామని అంటున్నారు కదా, కరీంనగర్ లో కేసు బుక్ చేసిన దాంట్లో వాళ్ళు రాసిన లెటర్ లో ఉంది. మరి అలాంటప్పుడు 50,000 ఎందుకు ఇచ్చావు అంటే పైసలు ఉన్నాయి కదా, ఎంపీ అయినా కదా, నేను హోంశాఖలో ఉన్నా కదా, నా దగ్గర డబ్బు బలుపు, మదము, కండబలము, ఈ రాజకీయ బలం ఉందని నువ్వు డబ్బులు ఇచ్చుకుంటా అమ్మాయిలను వాడుకుంటావా? నేను అడుగుతున్నా, అదే నా న్యాయము, అదే నా ధర్మం. సిఐ గారిని మేము ఏమని కోరుతున్నామంటే, మీరు పెట్టిన సెక్షన్లు మాకు నచ్చలేదు.